హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ మన సొసైటీలోని చాలా వరకు ట్రెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అసలు దేన్ని వైరల్ చేయాలి, దేన్ని వైరల్ చేయకూడదు, దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోకూడదు. సో ఇలాంటివి జనాలు మర్చిపోతున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా పర్వాలేదు మనం తీసుకుందాంలే అన్నట్టు తీసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ అయితే ఇదే తరహాలో ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వేదిక న్యూట్రిషన్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. మ్యామ్, బ్యూటీనెస్ కోసం మీరు చాలా చెప్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలోని సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, తన డైరెక్టర్ కూడా, తను ఓన్లీ ఒక సన్ స్క్రీన్ మాత్రమే వేసుకుంటుంది. అది ఏంటో చెప్పిన తర్వాత చాలా మంది సెర్చ్ చేశారు దాని గురించి. అరే ఏంటి ఆ సన్ స్క్రీన్, ఏది మనం యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. అంటే తను న్యాచురల్గా ఉంటుంది, దట్టు అంత బ్రైట్గా, అంత ప్లెయిన్ ఎలా ఉంటుంది, అంత షైనింగ్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా అసలు ఒక ఆడపిల్లకి ఎటువంటిది వాడితే మంచిది? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్న ఈ బ్యూటీ మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేసి కొంతమంది వాళ్ళ ఒరిజినాలిటీని కూడా కోల్పోతున్నారు, సర్జరీస్ అని అవని ఇవని. సో మెయిన్గా ఎలాంటివి వాడితే చాలా మంచిది ఇంట్లో ఉన్న వాటికి, అండ్ నార్మల్ పర్సన్స్ కూడా అవైలబుల్గా ఉండేవి ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, ఈ టాపిక్ మీద నాదొక పాయింట్, ఐ వాంట్ మేక్ ఎ పాయింట్ హియర్. యా, ఇప్పుడు కొబ్బరి నూనె యాడ్ చూస్తాం. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొబ్బరి నూనె రాసేసి ఆ యాడ్ చూడగానే మన జుట్టు కూడా అట్లా అయిపోద్దని ఒక ఫీలింగ్ మనకి. కానీ అట్లా అవ్వదు. ఓకే, తెల్లగా ఉన్న వాళ్ళని మాత్రమే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్కి తీసుకుంటారు. ఓకే, నల్లగా ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోరు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్, వాట్ ఎవర్ యాడ్ ఇట్ ఇస్. సేమ్ థింగ్, ప్రతి అడ్వర్టైజ్మెంట్కి ఆల్రెడీ ఒక అమ్మాయిని, బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయిని, బ్యూటిఫుల్ పళ్ళు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి క్లోజప్ యాడ్ ఇస్తారు. ఒక అందంగా ఉండి ఫ్లాలెస్ స్కిన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసి మనం వాళ్ళలాగా అయిపోతాం అని ప్రోడక్ట్స్ కొనడం ఒక పిచ్చితనం. ఓకే, సెకండ్ థింగ్, ఈ మధ్య కాలంలో మనం చూసే ఇన్స్టాగ్రామ్లో వచ్చే వాటెవర్ రీల్స్ కానివ్వండి, ఫేస్బుక్స్లో వచ్చే రీల్స్ కానివ్వండి, ఎవరో వచ్చేదో ఇట్లా పెట్టేసుకోగానే వాళ్ళు ఆల్రెడీ అలా ఉన్నారు. వాళ్ళు ఉన్నోళ్ళే ఏదో చెప్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ వెళ్ళడానికో లేకపోతే వాళ్ళ రీల్ వైరల్ అవ్వడానికో చెప్తున్నారు. అది చూడగానే నేను ఇలా అయిపోతామా అంటే, ఇంత జుట్టు నాది, ఇంతే జుట్టు, నేను ఎన్ని చేసినా నాకు ఇంతే ఉంటుంది నా జుట్టు, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ నా జుట్టు హెల్తీగా ఉంటుంది అంతే. నా స్కిన్ ఓకే, ఫేర్ కంటే ఒక స్టెప్ తక్కువ ఉంటుందేమో అంతే, నేను ఏం చేయాలో అదే చేస్తా. తప్పిస్తే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం హెల్తీగా మన జుట్టు చూడగానే కొబ్బరి పీస్లా కాకుండా హెల్తీగా ఉందా లేదా తెలిసిపోతుంది. ఓకే, తనకి హెల్తీ హెయిర్ ఉంది, స్కిన్ ఎంత నల్లగా ఉన్నా, ఎంత ట్యాన్గా ఉన్నా, ఎంత ఫేర్గా ఉన్నా, ఇక్కడ నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఇవన్నీ కాదు. మీ స్కిన్ చూడగానే ఒకలాంటి గ్లో ఉంటుంది కదా, అరే చూడగానే ఒక మంచి అట్రాక్షన్ అనిపిస్తుంటుంది, షైనింగ్ ఉంటుంది, కళ్ళల్లో ఒక స్పార్క్, ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ. అంతకు మించి వాళ్ళు సెలబ్రిటీస్ సన్ స్క్రీన్ రాసుకున్నదే మనం రాసుకుంటాం. ఒకటి కాస్ట్, రెండోది వాళ్ళు ఆల్రెడీ అలా ఉన్నారు కాబట్టి సెలబ్రిటీలు అయ్యారు వాళ్ళు. ఓకే, సో ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సన్ స్క్రీన్ చెప్పగానే చాలా మంది అసలు గూగుల్లో సెర్చ్ చేసేసి ఆర్డర్లు పెట్టేసి తీసేసుకొని వాడేస్తున్నారు కూడా. ఎవరు ఏం మారరు, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. సో దిస్ ఇస్ గివెన్. ఎప్పుడు అంటే మన బాడీకి మెయిన్గా కావాల్సిన 2 things. ఓకే, 3 నాట్ 2. ఒకటి హైడ్రేషన్. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ సరిగా వాటర్ తాగలేకపోవడం. ఇప్పుడు మీరు కూడా తాగట్లేదు ఎక్కడికి వచ్చిన వాటర్ చాలాసేపటి నుంచి. ఓకే, యా, నేను 4 సార్లు అడిగాను ఈ అమ్మాయిని వాటర్ తాగమని. చాలా తక్కువ తాగుతాను మేడం, ఓపెన్గా చెప్తున్నా. సో ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్, బికాస్ మన బాడీలో అన్నీ ఇట్స్ ఫిల్డ్ విత్ సెల్స్ కదా. ప్రతి ఒక్క హెయిర్ సెల్ కానీ మన స్కిన్ సెల్, ప్రతి ఒక్క దానికి సెల్సే మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఎంత హైడ్రేటెడ్గా, మీ బాడీకి ఎంత నీరు కావాలో అంత నీరు మీరు తాగనప్పుడు, హైడ్రేటెడ్గా ఉండనప్పుడు, ఫ్లూయిడ్స్ మీ బాడీలోకి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ వచ్చే సిమ్టమ్ స్కిన్ డల్ అయిపోవడము, హెయిర్ లాస్ అయిపోవడము. రెండోది బ్రీదింగ్ మనం సరిగా చెయ్యం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అక్కర్లే, కూర్చున్నామా స్ట్రైట్గా కూర్చొని మీ ఊపిరి ఎంత బాగా ఫ్రీ ఫ్లోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనం చెయ్యం. ఇది రెండోది. మూడోది, మన వంటికి కావాల్సినంత డి విటమిన్ మనకి లేదు కాబట్టి ఈ 3 మెయిన్ రీజన్స్ మనకి ఏ రోగం రావడానికన్నా, బాడీలో ఈ డెఫిషియన్సీస్, ఈ మూడు సెట్ చేసుకోండి. ఈ 3 బాగుంటే మిగతాది ఫుడ్ ఏం తినాలి, తర్వాత ఏం న్యూట్రిషనస్ ఫుడ్ తినాలి, మీరు ఈ 3 చూసుకోకుండా మీరు ఎంత తిన్నా, ఎన్ని క్రీములు రాసినా, ఎంత అప్సైడ్ డౌన్ చేసినా కానీ ఏది అవ్వదు అక్కడ.
కాబట్టి మెయిన్ థింగ్ యూ హ్యావ్ బీ హైడ్రేటెడ్ ఎవ్రీడే. ఇవి చేయనప్పుడు సాయి పల్లవి లాగా కూడా అవ్వలేం మనం. ఇవి చేసిన తర్వాత మీరు చేసే చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉండండి. నేను కూడా చాలా హోమ్ రెమెడీస్ చెప్తా. ఆ హోమ్ రెమెడీస్ ఎప్పుడు వర్క్ చేస్తాయి నాకు, నేను ఇవన్నీ రొటీన్ ఫాలో అవుతాను కాబట్టి, ఒంట్లోంచి కాస్త చెమట వస్తుంది కాబట్టి, యాక్టివ్గా ఉంటాను కాబట్టి. ఓకే, త్రూ అవుట్ ద డే ఐఎమ్ యాక్టివ్. ఒక దగ్గర సెడెంటరీగా కూర్చొని మనం ఏదో అప్లై చేసుకుంటే ఏది అవ్వదు అసలు. ఇట్ వోంట్ వర్క్ దట్ వే. ఓకే, కాబట్టి సెలబ్రిటీస్ లాగా మనం ఉండాలి అనుకోవడం తప్పు లేదు. కాకపోతే వాళ్ళు వాడారు కాబట్టి నేను అదే వాడతాను అంటే అది వర్క్ అవ్వదు. మీకు ఏ ప్రోడక్ట్ వర్క్ అవుతుందో మీరు చూసుకోవాలి, అది మీరు ట్రై చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా అంటే మంచి ప్రోడక్ట్ తీసుకోండి, చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అక్కర్లే. బట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కూడా వర్క్ చేయాలంటే, ఇప్పుడు నైట్ క్రీమ్ రాసుకుంటారు డల్నెస్ వస్తుందని. డల్నెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు రాత్రి అంతా నిద్రపోవట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు కాబట్టి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. మీరు ఎంత క్రీమ్ రాసినా అది కొంతసేపటికే పనిచేస్తుంది. స్లీప్ వెల్, చక్కగా నిద్రపోండి, మంచి హైడ్రేటెడ్గా ఉంచి నిద్రపోయి దాని తర్వాత మీరు ఈ రిజైమ్ ఏదైతే ఉందో స్కిన్ కేర్ ఏదైతే చేస్తున్నారో అవి చేసినప్పుడు మీకు అది వర్క్ అవుతుంది ఆ క్రీమ్. ఓకే, అండ్ టూ మచ్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ యాజ్ పర్ వన్ స్టడీ. చాలామంది లాలా పెట్టేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ ఎంత పెట్టుకోవాలో కూడా ఒక లెక్క ఉన్నదనమాట. మన ఈ 2 fingers ఉంటుంది కదా, ఇంతే డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది యాజ్ పర్ ఎ స్టడీ. ఇంత మాత్రమే, 2 అంగుళాల ఇంత సన్ స్క్రీన్ కంటే ఎక్కువ అక్కర్లే, అది ఒక్కటే సరిపోతుంది. మీరు ఇంత తీసి పెట్టేసుకున్నా అదేం వర్క్ అవ్వదు. కాబట్టి చిన్నపిల్లలు త్వరగా మాకు ఏంటంటే రిజల్ట్ వచ్చేయాలని ఎక్కువ రాస్తాం మేడం మేము. ఇట్ వోంట్ వర్క్. అండ్ చిన్నపిల్లలకి సన్ స్క్రీన్ అస్సలు పెట్టొద్దు. చిన్నపిల్లలకి లెట్ దెమ్ బీ దట్ బేబీ స్కిన్, అదే వాళ్ళకు ఉండనివ్వండి. చిన్నపిల్లలకి ఎండ్లోకి తీసుకెళ్తుంటే వాళ్ళకి ఫుల్ సన్ స్క్రీన్ రాసేసి, సన్ స్క్రీన్ ఈజ్ బ్యాడ్ ఫర్ కిడ్స్. ఓకే, మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి, ఏ డర్మటాలజిస్ట్ కూడా సన్ స్క్రీన్ సజెస్ట్ చేయరు పిల్లలకు కూడా. మనకి ఏదో సొంత తెలివితేటలతోటి పిల్లలకి సన్ స్క్రీన్ రాస్తామంటే రాయకండి. అది పెద్దవాళ్ళకి అంటారా, ఇట్స్ ఓకే, మీ ఓన్ రిస్క్ మీద మీరు సన్ స్క్రీన్ అదంతా ఓకే. సన్లో వెళ్ళినా కానీ మనకి ఏమీ అవ్వకుండా ఉండాలి అంటే మీ బాడీ ఎట్లా ఉన్నది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత వాటర్ తాగుతున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ బాడీలో కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకు ఉన్నాయా లేవా, ఏ డెఫిషియన్సీస్ లేకుండా ఉంటే మీరు మార్నింగ్ చలికాలంలో కూడా క్రీమ్ రాసుకోక్కర్లా. అంత ఫ్లాలెస్గా మీ స్కిన్ ఉంటుంది అనమాట. డ్రైనెస్ ఉంది అంటే మీకు వాత ఎక్కువైపోయింది కాబట్టి. సో ఇలా ఇవన్నీ కాళ్ళు పగుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు హైడ్రేటెడ్గా ఉండాల్సిందే. డి విటమిన్ కావాలంటే డి విటమిన్ కాసేపు ఎండలో కాసేపు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ చేయాల్సిందే. నేచర్కి కనెక్టెడ్గా ఉండడం ఇవన్నీ చేస్తే. కానీ ఈ రోజుల్లో డి విటమిన్ దొరుకుతుందంటారా సన్ దగ్గర నుంచి? ఇంకా వెళ్ళి కూర్చోవాలి, తప్పదు కదా. మనకి పొల్యూషన్కి దేనికి అసలు. మష్రూమ్ ఈజ్ వెరీ గుడ్ అబ్జార్ప్షన్. మష్రూమ్ డి విటమిన్ బాగా అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి మష్రూమ్ వండుకునేటప్పుడు కూడా కాసేపు ఎండలో పెట్టి వండి తింటే అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇదొకటి డి విటమిన్కి మనం ట్రై చేయొచ్చు. రెండోది స్కిన్ కేర్ అన్నారు. స్కిన్ కేర్కి నేను చెప్పాను, నా ఒపీనియన్ నేను చెప్పాను. కాకపోతే హైడ్రేటెడ్గా ఉండండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి కోకోనట్ వాటర్ రెగ్యులర్గా తాగండి. పడని వాళ్ళు తాగక్కర్లేదు. ఓకే, పడలేదని ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళకి ఏవో సిమ్టమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి కఫము, వాళ్ళకి కొంతమందికి కఫము దగ్గు అలా వస్తుంది. సో పడని వాళ్ళు ఓకే, నార్మల్ వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ఆ నార్మల్ వాటర్ కూడా అందులో ఒక చిన్న చిట్కా ఫాలో అవి చేయండి. ఎప్పుడు తాగినా రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తాగండి. గోరువెచ్చని నీళ్ళు కూడా ఓకే మీకు అలవాటు ఉంటే. అందులో పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, ఒక చిటికెట్ సాల్ట్ అందులో వేసి తాగితే, ఎవరైనా ఈ హైడ్రేటెడ్గా ఉండాలి, బాడీస్ బాగా పనిచేయాలి, మీరు తాగే వాటర్ థెరపీ బాగా వర్క్ చేయాలంటే చిటికెడు హిమాలయన్ సాల్ట్ అంటాం, పింక్ సాల్ట్ వేసి ఆ వాటర్ థెరపీ చేస్తూ ఉంటే. అండ్ వాటర్ తాగేటప్పుడు కూర్చొని మాత్రమే వాటర్ తాగండి. అంతే, నించొని మాత్రం వాటర్ తాగితే వేస్ట్ ఆ వాటర్. మీరు కూర్చొని తాగినప్పుడే వాటర్ బాగా పనిచేస్తుంది. నించొని వాటర్ తాగితే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ బోన్ హెల్త్ అనమాట. ఓకే, కాబట్టి అండ్ టూ మచ్ వాటర్ కూడా మంచిది కాదు. ఎంత ఎక్కువ వాటర్ తాగేస్తే అంత బాగుంటుందంటే ఇట్ విల్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ కిడ్నీ మీద ప్రెషర్ అయిపోతుంది. వాటర్ కూడా టాక్సిటీ అయిపోతుంది. ఒక్కొక్కసారి బ్రెయిన్ సెల్స్కి వాటర్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి 2 to 2.5 liters ఆఫ్ వాటర్ ఈజ్ గుడ్. ఏ ఫ్రీక్వెన్సీలో వాటర్ తాగుతున్నది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి 2.5 లీటర్లు వాటర్ తాగితే వామిటింగ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ అనమాట మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అవర్కి వాటర్ తాగడము, ఓకే, థెరపీ లాగా చేసుకోవడం ఇవన్నీ. సో చిన్న అండ్ హెయిర్ కేర్కి వచ్చేటప్పటికి డెఫినెట్లీ కొంచెం నరిష్మెంట్ అవసరము, విటమిన్స్ అవసరం బాగా. హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమేమి చేయాలి, మన స్కాల్ప్ డాండ్రఫ్ అది లేకుండా
ఉంచుకోవడం ఇవన్నీ. ఆయిల్ రాసినంత మాత్రాన జుట్టు పెద్దగా పెరిగిపోదు. ఎస్, కొన్ని ఆయిల్స్ వర్క్ చేస్తాయి, కొన్ని హర్బల్ ఆయిల్స్ అవి బాగా వర్క్ చేస్తాయి. అది కూడా ఎట్లా మసాజ్ చేసుకోవాలో అట్లా చేసుకుంటూ మంచి ఆహారం తింటే హెయిర్ ఫాల్ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి అనమాట. సో ఈ రొటీన్ ఫాలో అవుతే వీ విల్ బీ హెల్దీ. ఓకే. సో వినండి అయ్యా, ఇప్పటివరకైనా మనం ఏదో సన్ స్క్రీన్లు చూపించారు కదా అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలానే ఉంటాయి. అసలు సో ఏదైనా సరే చాలా మంచిది. నాకు తెలియదు ఏంటంటే ఇప్పటి వరకు నించొని వాటర్ తాగకూడదు అన్న విషయం నాకు తెలియదు. అంటే చాలా మందికి తెలియదు. ఫస్ట్ నించొనే మోస్ట్లీ మనం ఉన్న చోట అరే మనం ఇప్పుడు కూర్చునే ప్లేస్ కూడా ఉండదు, కూర్చొని తాగాలన్న ఆలోచన కూడా ఉండదు. అవును, కూర్చొని ఎక్కడ జస్ట్ సెటిల్ ఇన్ అ ప్లేస్ అండ్ డ్రింక్ వాటర్ అంతే. ఓకే ఓకే, దట్స్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారు. ఎవరైతే వాటర్ థెరపీ చేయాలనుకున్నారో నేను ఇప్పుడు వాటర్ గురించి చెప్పినవన్నీ చేయండి, ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్. For more videos like this, subscribe Big TV channel.